మరి ఈరోజు వాక్యోపదేశకులు దైవజనులు జక్రయ్య గారు మన మధ్యలో ఉన్నారు కనుక నేరుగా ఆలస్యం చేయవద్దు. దేవుని వాక్యాన్ని మనకు అందించబోతున్నారు. ఎవరు అటు ఇటు తిరగండి. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. సమయాన్ని ఆవుకులకి నేను అప్పగిస్తున్నాను. అందరూ కూడా చెప్పండి. దేవుని నామములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరి మంచి వాతావరణాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవాదేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి సంఘం అంతటికి కూడా యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మరి అలాగే స్థానిక దైవ సేవకులు మరి దానిలయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయము త్వరగా స్పీడ్గా గడిచిపోతుంది కనుక సమయం లేదు కనుక త్వరగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు నేను చదువుతాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మేము ఇటు రీతిగా కూడి నాయన నీ నామాన్ని మహింపరచడానికి, నీ నామాన్ని గణపరచడానికి ప్రభా మీరిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా. అయా నీ వాక్యము బండలను బద్దలు కొట్టు సుత్తు వంటిది నాయన. నీ వాక్యము అద్దం వంటిది నాయన. నీ వాక్యము చాకల వాని సబ్బు వంటిది నాయన. నీ వాక్యము తండ్రి ప్రభా మా జీవితాలను వెలిగిస్తుంది నాయన. నీ వాక్యము మా బ్రతుకులను బాగు చేస్తుంది నాయన. నీ వాక్యము మమ్మల్ని స్వస్థపరుస్తుంది నాయన. నీ బలమైన వాక్కుతో ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాతో కూడి వచ్చిన మా అందరితో ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నావు నాయన. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు కానీ జీవం గల నీ వాక్కుతో మీరే మాట్లాడితే ప్రభా మా జీవితాలు కట్టబడతాయి, మా జీవితాలు బాగు చేయబడతాయి, మా జీవితాలు తండ్రి 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలిస్తాయి నాయన. అట్టి భాగ్యాన్ని ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాకు కూడి వచ్చిన సంఘం అంతటికీ తండ్రి ప్రభా దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలముకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి, దేవుని యొక్క సమూహంలోకి వచ్చి నువ్వు ప్రార్థిస్తున్నావేమో, నీవు అడుగుతున్నావేమో, నీ హృదయంలో తలంచుకుంటున్నావేమో, నాకున్న బాధ ఇది తీరిపోతే బాగుండు, నాకున్న కష్టం నుంచి నేను విడిపించబడితే బాగుండు, నాకున్న దుఃఖం నుంచి దేవుడు నన్ను విడిపించి నన్ను సంతోషంతో నింపితే బాగుండు అని నీవు అనుకుంటున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో నీవు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే దేవుడు అత్యధికంగా నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త, ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు ఆయన నరులు సృజించి, నరులు త్రోవ తప్పిపోతే, నరులు దేవునికి దూరంగా జీవించడం మొదలు పెడితే ఆ నరుల్ని మళ్ళీ దేవుని వద్దకు చేర్చడానికి మధ్యవర్తిగా ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితము కన్నికైన మరీ గర్భాన లోకరక్షకుడిగా యేసు ప్రభు వారు జన్మించి సర్వలోక మానవాళి కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయనతో పాటు యుగాలు జీవించే గొప్ప భాగ్యాన్ని యేసు ప్రభు వారు కలగజేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో అటువంటి గొప్ప దేవుని సన్నిధిలోకి వచ్చి నీవు ఆలోచిస్తున్నావేమో, ఇంకా నాకున్న బాధ తీరట్లేదు, ఇంకా నాకున్న రోగం తగ్గట్లేదు, ఇంకా నా పరిస్థితులు మార్చబడట్లేదు, నా కుటుంబం కట్టబడట్లేదు, నా జీవితం ఇలాగే ఉందని నువ్వు బాధపడుతున్నావేమో. నీవు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే దేవుడు అత్యధికంగా చేయగల శక్తి గల
సమర్థుడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలోకి వచ్చావు గనక ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఈ లోకంలో శాంతి కలగజేసే దేవుడు ఎవరైనా ఉన్నారంటే, ఈ లోకంలో మనుషులకు నెమ్మది కలగజేసే దేవుడు ఎవరైనా ఉన్నారంటే, ఈ లోకంలో మనుషులకి పాప విమోచన కలగజేసే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన లోకరక్షకుడైన యేసు ప్రభువారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకైతే ఇలాగ ఉడకపోస్తుంది, వర్షం వచ్చిద్దేమో. ఎలా ఉంది వాతావరణం? మనం ఏ కాలంలో ఉన్నాం? ఇది ఏ కాలం? వర్షాకాలం. ఇలాగే ఒక సేవకుడు సంఘానికి వెళ్ళి వాకింగ్ చెప్పినప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే వెనకాల నుంచి ఎవరు అన్నారంట, పోయే కాలంలో ఉన్నామంట. పోయే కాలంలో ఉన్నామని అన్నారంట. నిజమే. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఎలా ఉంది? మనం ఉంది వర్షాకాలం. తుప్పర్లు పడుతూ లేకపోతే అక్కడక్కడ చిన్న చిన్నగా వర్షాలు పడుతూ వాతావరణం చల్లగా ఉండే వాతావరణంలో మనం ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంది? మిట్ట మధ్యాహ్నం ఎండగాస్తే ఎంత చెమట వచ్చిద్దో, ఎంత ఉక్కపోత కలిగిద్దో అలాంటి కాలంలో, అలాంటి యొక్క వాతావరణంలో మనం ఉన్నాం. మనకి ఎలా కనిపిస్తుంది? చైనా, రష్యా ప్రాంతాల్లో అయితే విపరీతమైన వరదలు, సునామీలు, భూకంపాలు కలుగుతున్నాయి. అంటే వాతావరణం ఏ రకంగా మారుతుందో శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కట్లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎప్పుడో చెప్పుంటుంది, ఆయన మధ్యాకాశానికి వచ్చే దినాల్లో మిగిట్టమైన వేండ్రంతో పంచభూతాలు లయమైపోతాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పంచభూతాలు లయమైపోతే మీరు నేను ఎక్కడ ఉంటామండి అని మీరు అడగచ్చు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయన యందు భయభక్తులు నిలిపిన వారిని, ఆయన పరిశుద్ధ రక్తంలో నీతిమంతులుగా కడగబడిన వారిని ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయనతో పాటు మనము యుగ యుగాలు జీవిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఈ యొక్క 2 గంటలు గాని 3 గంటలు గాని గంట సేపు ఆయన సన్నిధిలో గడిపి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయనతో పాటు మనం యుగాలు జీవిస్తాం. అంత గొప్ప దేవుడి రాత్రికాల సమయంలో తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మనము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయి శక్తి గల సముద్రంత పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూద్దాం. మరి ఆయన యందు భయభక్తులు నిలిపిన వారి నిమిత్తము, ఆయన యందు ఆశ్రయించిన వారి నిమిత్తము, ఆయన భక్తులు అనబడిన వారి నిమిత్తము ఆయన ఎలాంటి మేలు చేశాడు, ఎలాంటి అపాయాల నుంచి ఆయన తప్పించాడో చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి నుంచి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిని కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గము చేత చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాడంట. దాదాపు అదే కాలమందు అంటే క్రీస్తు శకము 41వ సంవత్సరం నుంచి 44వ సంవత్సరం మధ్య కాలంలో అపోస్తుల కార్యము రాస్తూ అక్కడ జరిగిన సంఘటనలు రాస్తున్నాడు. ఇక్కడ క్రీస్తు శకము 41వ సంవత్సరం నుంచి 44 సంవత్సరం మధ్య కాలంలో దాదాపు అదే కాలమందు హేరోదు అనే రాజు, ఆ రాజు పేరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయలేదు కానీ ఆ రాజు పేరు అగ్రిప్ప. ఇతన ఎవరి కుమారుడు అనంటే యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్న దినాల్లో యోహాను, ప్రవక్త అయిన యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తలను కొట్టించేసిన ఆ యొక్క అంతియప్ప అని హేరోదు రాజు కుమారుడు. ఇంకా వివరంగా చెప్పాలంటే మనం క్రిస్మస్ దినాల్లో నాటికలన్నీ వేస్తూ ఉంటారు. జ్ఞానులు వచ్చారని చెప్పేసి, పొలంలో యేసు ప్రభు వారి వద్దకు వచ్చారని చెప్పేసి నాటికలు వేస్తూ ఉంటారు. అయితే జ్ఞానులు తూర్పు దేశం నుంచి హేరోదు మహారాజు అనే రాజు వద్దకు వస్తే ఒక లోక రక్షకుడు ఈ ప్రాంతంలో పుట్టాడని ఆ హేరోదు మహారాజుకు చెప్తే ఆ హేరోదు మహారాజు 2 సంవత్సరాలు మొదలుకొని చిన్నపిల్లలైన మగ పిల్లల్ని చంపించేసేసాడు. అతని మనవడే ఈ అంతియప్ప అని హేరోదు రాజు. ఇతను ఏం చేస్తున్నాడంట?
యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారిని, యేసు ప్రభు వారి యందు భయభక్తులు నిలిపే వారిని, సంఘాన్ని పట్టుకొని చెరసాల్లో వేసి చిత్రహింసలు పెడుతున్నారంట. ఈ దినాల్లో కూడా లోకం ఎలా ఉందనంటే ప్రతి దానికి కూడా క్రైస్తవులు అనబడి వారి మీద పడిపోతుంది. అవునా కదా? ఈ దినాల్లో కూడా తేరగా ఎవరైనా దొరికారంటే ఎవరు దొరికారు? క్రైస్తవులు దొరికారు. అలాంటి దినాల్లో ఉన్నాం అంటే మనము అంత్య దినాల్లో ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనమైతే ఇలాగ కూడి ఈ యొక్క సువార్త కూడికలు గాని, శుక్రవారపు ఆరాధనలు గాని, గురువారపు ఆరాధనలు, మంగళవారపు ఆరాధనలు, ఆదివారపు ఆరాధనలు జరుపుకుంటున్నాం. కానీ మన పక్కనున్న రాష్ట్రాల్లో అయితే బైబిల్ పట్టుకొని రోడ్డు మీదకి వెళ్తే అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. బాప్తిసం తీసుకోవాలంటే యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచాలని అంటే కలెక్టర్ దగ్గర నుంచి ఒక లెటర్ తెచ్చుకోమా. అంటే అలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మన చుట్టూ అలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఇవి మొదటి శతాబ్దపు కాలం కానుంచి జరుగుతున్న సంఘటనలే, ఇప్పుడేవో కొత్తగా జరగట్లేదు. మొదటి శతాబ్ద కాలం అని అంటే యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుంచి, యేసు ప్రభు వారు మరణించినప్పటి నుంచి కూడా సంఘానికి హింస కలుగుతూనే ఉంది. ఇక్కడ హేరోదు అగ్రిప్ప సంఘపు వారిని పట్టుకొని చెరసాల్లో వేయించి దొరికినోడిని దొరికినట్టు చంపేస్తారంట. ఆ సంఘానికి అధిపతి అయినా, ఆ సంఘానికి నాయకుడైన పేతురుని పట్టుకొని చెరసాల్లో వేయించాడంట. చదవండి, చదవండి అక్కడి నుంచి కింద నుంచి. ఇది యూదులకు ఇష్టమైన కార్యము, ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. పేతురును కూడా పట్టుకొని చెరసాల్లో వేయించాడంట. అప్పుడు అవి పండగ దినాలని, పులిని రొట్టెల పండగ దినాలు, పస్కా పండగ దినాలు. పండగ దినాల్లో కనుక పేతురుని చంపిస్తే అక్కడ అనేక ప్రాంతాల నుంచి అక్కడికి వస్తారు గనక, చాలా మంది వస్తారు గనక అల్లర్లు రేకెత్తే అవకాశం ఉంది, అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్పేసి పండగ దినాలు గడిచిన తర్వాత పేతురుని చంపేయాలని చెప్పేసి హేరోదు అగ్రిప్ప ఆలోచన కలిగి ఉన్నాడంట. ఈ దినాల్లో కూడా క్రైస్తత్వానికి హింస కలుగుతుంది, క్రైస్తత్వానికి ఆపదలు కలుగుతున్నాయి, క్రైస్తత్వం మీద అనేక అపనిందలు వేస్తున్నారు. కానీ మన ప్రియుడు లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఒకానొక దినాన మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. ఆయన వచ్చి అందరికి తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పేతురును పట్టుకొని చెరసాల్లో ఏం చేశాడు? చెరసాల్లో ఏం చేసేసి ఈ పండగ దినాలు అయిపోయిన తర్వాత అతన్ని చంపేయాలని చెప్పి హేరోదు అగ్రిప్ప ఆలోచన కలిగి ఉంది. అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి, ప్రజల్ని అతని యొద్దకు తేవాలని ఉద్దేశించాడు రాజైన అగ్రిప్ప. చదవండి. అతనికి కావలి ఉండుటకు నాలుగు చతుష్టములు సైనికులను కాపలా ఉంచారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. చతుష్టము అని అంటే 16 మంది. ఎంతమంది? చతుష్టము అంటే 16 మంది. 4 చతుష్టములు అంటే 16 × 4 అంటే 64 మంది ఒక్క వ్యక్తికి కాపలా ఉంచాడు. ఎంతమంది కాపలా ఉంచాడు? ఒక్క వ్యక్తికి. ఏదో గజ దొంగను పట్టుకొని, నరహంతకును పట్టుకొని, లేకపోతే భయంకరమైన దొంగను పట్టుకొని కాపలా పెడతారు కదా, అలా కాపలా పెట్టాడు హేరోదు అగ్రిప్ప. ఎందుకంటే పేతురు పారిపోతాడేమోనని చెప్పి, పేతురు తప్పించుకుంటాడేమని చెప్పి. ఎంతమందిని కాపలా పెట్టాడంటే ఒక్క దేవుణ్ణి నమ్ముకున్న సేవకుడికి, ఒక్క దేవుని నమ్ముకొని సేవకుడు పరిచర్య చేస్తూ ఉంటుంటే ఆ సేవకుడిని పట్టుకొని ఆ సేవకుడికి 64 మంది సైనికుల్ని హేరోదు అగ్రిప్ప కాపలా పెడితే అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. చదవండి అన్న. పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు ఎక్కడున్నాడంట? అందరు ఇలా చూడాలి. చెరసాలలో ఉంచబడెను. చెరసాలలో ఉన్నాడంట పేతురు. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం ఏం చేస్తుందంట? అత్యాశక్తితో. ఇలా చూడాలి, నా వైపు చూడాలి, అటెన్షన్ లోకి వచ్చారు మీరు. ఎవరు నచ్చినా, ఎవరు అటు ఇటు తిరిగినా సరే ఇటు వాక్యం వైపు మీరు మనసు పెడతా ఉంటుంటే సేవకులుగా మేము ఆత్మతో నింపబడి దేవుని మాటలు చెప్పగలుగుతాం. మీరే డిస్టర్బెన్స్ అవుతున్నారనుకో, మేము కూడా డిస్టర్బెన్స్ అవుతాం. చదవండి అన్న, మొదటి కాడి నుంచి చదివచ్చు.
పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాయకుడు చెరసాల్లో పెట్టబడ్డాడు, నాయకుడు జైల్లో పెట్టబడ్డాడు, సేవకుడు జైల్లో పెట్టబడ్డాడు. సంఘము మన పని అయిపోయింది, మన పరిస్థితి అయిపోయిందని చెప్పేసి ఖాళీగా కూర్చొని బాధపడలేదంట. సంఘము అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆసక్తితో కాదు, అత్యాసక్తితో. అత్యాసక్తి అంటే ఆసక్తి మించింది. అత్యాసక్తి అంటే ఆసక్తి మించింది. మార్కెట్ లోకి మంచి ఫోన్ వచ్చిందండి, యాపిల్ ఫోన్ కొత్త మోడల్ వచ్చింది. మనం కొనుక్కోవాలనుకుంటున్నాం, ఆశ కలిగి ఉన్నాం. అది ఆశ, కానీ ఆ కొనుక్కోవడానికి డబ్బులు కూడబెట్టుకొని ప్రయత్నం చేస్తాం. అది అత్యాశ. ఆ అత్యాసక్తి ఏం చేసింది? మనం డబ్బులన్నీ కూడబెట్టుకున్న తర్వాత వెళ్ళిపోయి షాప్లోకి వెళ్ళి దర్జాగా ఫోన్ కొనుక్కుంటాం. అవునా కదా? ఆసక్తి అంటే నాకు కొనుక్కోవాలని ఆశ ఉందంటాం ఆసక్తి, కానీ దాని కొరకు ప్రయత్నం చేయటం అత్యాసక్తి. ఇక్కడ సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. సంఘమైతే అత్యాసక్తితో దేవుని పాదాలు తడుపుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము కూడా మనకున్న సమస్యలో, మనకున్న ఇబ్బందుల్లో, మనకున్న వేదనలో, మనకున్న నష్టంలో, మనకున్న వ్యతిరేకమైన పరిస్థితుల్లో దేవుని పాదాలు తడిపే వారిగా మనం ఉంటే గనక దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకుడిని పట్టుకొని చెరసాల్లో వేస్తే సంఘము చేతులు కట్టుకొని కూర్చొని మన పని అయిపోయింది, మనం గనక బయట కనపడితే మనల్ని కూడా లోపలేసేస్తారు అనుకోట్లా. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నంత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకుడి ప్రాంతానికి వచ్చి భారంతో, ప్రయాసతో, ప్రయాసతో ఎంతో కష్టంలో, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పరిచర్య చేస్తుంటే సంఘం ఏం చేయాలంటే భారంతో ప్రార్థన చేయాలి. మీరు భారంతో అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని కనికరించి మీకు ఒక మందిరాన్ని ఇస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మీ పాస్టరమ్మ గారు అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యంతో వారు బాధపడుతూ దేవుని కృప వల్ల వారు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ పొందారు. వారు త్వరగా కోలుకొని పరిచర్యలో బలంగా వారు వాడబడాలని వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేశారు? చేతులు ఎత్తద్దు, కానీ దేవుడికి మీకు తెలుసు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన వల్లే మనం ఏదైనా సాధించగలుగుతున్నాం. ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఊపిరి లాంటిది. ఊపిరి అంటే మనం శ్వాస పీల్చుకుంటాం, ఊపిరి లాంటిది. వాక్యము ప్రార్థన రెండు కళ్ళు లాంటివి. మరి మనం ప్రార్థన చేయకుండా మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయనంటే పొరపాటు. ఇక్కడ సేవకుడిని పట్టుకొని చెరసాల్లో వేస్తే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. చదువన్న కింద నుంచి చదవండి. హేరోదు అతన్ని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా, ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి. ఆ రాత్రియే దేవుడు మన జీవితంలో అద్భుతం చేయటానికి 1/2 నిమిషం చాలు. ఎంత సరిపోయింది? 1/2 నిమిషం. 60 సెకండ్లు అయితే 1 నిమిషం, 60 నిమిషాలు అయితే 1 గంట. 1/2 సెకండ్ సరిపోవాలి. 1/2 సెకండ్లో దేవుడు
మన జీవితాల్లో అద్భుతాలు చేయగల సమర్థుడు. ఆమేన్. నమ్మితే గట్టిగా హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరచు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఎటువంటి పరిస్థితిలో నీవు దేవుని సన్నిధికి వచ్చినా సరే, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో దేవుని సన్నిధిలో వచ్చి కూర్చొని ఆ ఇబ్బంది గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఆ సమస్య గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో, మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే దేవుడు అత్యధికంగా చేయగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రాత్రే అంటే రేపటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో, రేపటి గురించి నువ్వు ఆలోచిస్తుంటే భయపడుతున్నావేమో. నేను కూడా ఒకానొక దినాల్లో ఇక్కడతో ఈ జీవితం ఆగిపోతే బాగుండు అనుకునేవాడు. ఈ రాత్రి ఇలాగ ఆగిపోతే బాగుండు. ఎందుకంటే రేపు అంటే ఖర్చే. రేపు అంటే ఏంటి? ఖర్చే. ఫ్రెష్ కి వేస్ట్ కావాలి, అవునా కదా? ఫ్రెష్ కి వేస్ట్ కావాలి, కడుపుకి చాయ్ కావాలి, అవునా కదా? తర్వాత టిఫిన్ కావాలి, తర్వాత భోజనం కావాలి. రేపు అనంటే ఖర్చే, రేపు అనంటే అవసరతలు. ఇలాగే ఈ రాత్రి ఇలా నిలిచిపోతే బాగుండు అనుకున్నాను అనేక సార్లు. దేవుడు అలాంటి పరిస్థితి అంతటి నుంచి విడిపించి ఈ రాత్రి కాల సమయంలో మీ ముందు నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, రేపటి గురించి మీరు ఆలోచించుకోండి. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామని మీరు చింతపడకుడే గాని, మీరు అనేకుల పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చింత యావత్తు నా మీద వేడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఎటువంటి చింతతో వచ్చినా, ఎటువంటి బాధతో వచ్చినా, ఎటువంటి వేదంతో వచ్చినా సరే, ఆ వేదనంతా నీ ప్రార్థన కన్నీటి రూపంలో దేవుని సమూహంలో కుమ్మరించబడితే దేవుడు నీ నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రాత్రే రేపటి గురించి నువ్వు భయపడుతున్నావేమో, రేపటి గురించి ఆలోచిస్తున్నావేమో, దేవుడు రేపటి అనే దాన్ని మీ జీవితంలో సంతోషంతో నింపును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువన్నా. ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి. ఆ రాత్రే పేతురు 2 సంఖ్యలతో బంధించబడి. ఎలాగా? 2 సంఖ్యలు. ఎలాగా? 2 సంఖ్యలు వేశారు. 2 చేతులకి 2 సంఖ్యలు వేశారు, 2 కాళ్ళకి 2 సంఖ్యలు వేశారు. కుడి వైపున ఒక సైనికుడు, ఎడం వైపున ఒక సైనికుడు. ఇద్దరు సైనికుల మధ్యలో పేతురు నిద్రపోతున్నాడు. ఎందుకని పేతురు నిద్రపోతున్నాడు అంటే, నేను అనుకుంటాను అంతకు ముందేమో స్టిఫెన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. యోహాను సహోదరుని యాకోబునేమో ఖడ్గం చేత చంపించేశారు. నేను 3వ నెంబరు. ఇక తెల్లారితే నన్ను అయితే ప్రజల యొద్దకు తీసుకొస్తాడు, ప్రజల యొద్ద నిలబెడతాడు. ప్రజల ముందు ఈ అగ్రప్ప ఏ రోజు నాకు తీర్పు విధించి, నాకు శిక్ష విధించి నన్ను కూడా చంపించేస్తాడని ఈ రాత్రన్నా పడుకుంటే బాగుండని పేతురు అనుకుంటున్నాడు. యేసు సర్వశక్తి గల నామంలో ఎవరికైతే రాత్రిపూట పీడకల్లో, పిచ్చికల్లో, అపవిత్రమైన కళ్ళు వస్తున్నాయో, యేసు సర్వశక్తి గల నామంలో ఆ అపవిత్రమైన కళ్ళని యేసు రక్తంలో కడగబడును గాక. నీ తలంపులు మార్చబడును గాక, మీ ఆలోచనలు మార్చబడును గాక. నిద్ర పట్టలేకను ఉన్న ఆ యొక్క సమస్య నుంచి యేసు సర్వశక్తి గల నామంలో విడుదల పొందుకుందువు గాక. ఇక్కడ పేతురైతే 2 సంఖ్యల మధ్య బంధించబడి పడుకొని ఉన్నాడంట. ఇంకా నా పని అయిపోయింది, తెల్లారితే నా పని అయిపోయింది అనుకున్నాడంట. ఆ రాత్రే దేవుడు పేతురు జీవితంలో ఎలాంటి అద్భుతమైతే చేశాడో, ఈ రాత్రి కాల సమయంలో మీ జీవితాల్లో కూడా అలాంటి అద్భుతాలు చేయబోతున్నాడు. చదువు త్వరగా చదువు. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. కావలి వారు తలుపు ఎదుట చెరసాలు కాచుకొని ఉంటున్నారంటే, 64 మంది సైనికులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కాపలా కాస్తున్నారు. కనీసం చీమ గాని, ఈగ గాని, బొత్తింక కూడా లోపలికి వెళ్ళకుండా వాళ్ళు కాపలా కాస్తుంటే దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడో చూద్దాం. చదువు. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. వెలుగు ప్రకాశించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవుని సముఖంలోకి వచ్చి నువ్వు ప్రార్థిస్తున్నావేమో, నీవు మొరపెడుతున్నావేమో, నీవు దేవుని సన్నిధిలో మొరపెడితే నీ మీద వెలుగు ప్రకాశించింది. లెమ్ము తేజరిల్లెమ్ము, వెలుగు నీకు కలుగుతుంది. చుట్టూ చూడము, జనములకి చీకటి కలుగుతుంది. అయినా యెహోవా మహిమ నీ మీద, నీ కుటుంబం మీద ఉదయింపజేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ సమస్యల నిమిత్తము, నీ ఇబ్బందుల నిమిత్తము నీవు దేవుని సన్నిధిలో కూడి దేవుని సమూహంలో ప్రార్థిస్తా ఉంటే
దేవుడు నీ చుట్టూ తన సన్నిధితో నింపుతాడు, తన ఆమేన్. వెలుగుతో నింపుతాడు, ప్రతి చీకటిని పారదోలుతాడు. మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో ఉన్న చీకటి అంతా యేసు సర్వశక్తి గల నామంలో లయపరచబడును గాక. ఆమేన్. దేవుని యొక్క వెలుగు, దేవుని సన్నిధి మీ మీద, మీ కుటుంబాల మీద, మీ తరము మీద ప్రకాశించును గాక. ఆమేన్. చదవన్న. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురు పక్కన తట్టి దూతర పేతురు పక్క తట్టిందంట. అంటే త్వరగా దూత- లెమ్మని దూత చెప్పి వచ్చేసి దూత లేపిందంట. దూత లేపితే పేతురు అనుకుంటున్నాడు తెల్లారిపోయిందేమో, సైనికులు నన్ను గురి తీయడానికో, నన్ను చంపడానికో, నన్ను హతమొందించడానికో లేపాడేమో పేతురు అనుకుంటున్నాడు. కానీ పేతురు లేచాడు. లేచి చూస్తే దూత కనపడుతుంది. పేతురు అనుకుంటున్నాడు ఆ జైల్లో నుంచి పేతుర్ని యేసు సర్వశక్తి గల నామంలో, యేసు సర్వశక్తి గల నామంలో చదువు త్వరగా చదువు. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా పేతురుని తట్టి త్వరగా లెమ్మని చెప్పగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడెను. ఊడిపడ్ను. నీవు ఆమేన్. దేవుని సముఖంలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థిస్తూ ఉంటుంటే నీకు, నీ కుటుంబానికి కట్టబడిన అపవాది సంఖ్యలన్నీ ఒక్కొక్కటి పటపట 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 అని తెగిపోతాయి యేసు నామంలో. ఆమేన్. ఒక్కొక్క లింకు ఉంటాయి సంఖ్యలకి. తాళ్ళు అయితే పేను ఉంటాయి తాళ్ళు. యేసు సర్వశక్తి గల నామంలో ఏ సంఖ్యలో అయితే అపవాది మీకు, మీ కుటుంబాలకు కట్టిందో, మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వాదం చూడకుండా, అభివృద్ధి చూడకుండా ఏ సంఖ్యలో అయితే మీకు కట్టిందో ఆ సంఖ్యలన్నీ యేసు సర్వశక్తి గల నామంలో ఒక్కొక్కటిగా పటపట పటపట తెగిపోవును గాక యేసు ఆమేన్. నామంలో. అపవాది గాడి ఎక్కడ మొట్టమొదటిగా పనిచేస్తాడంటే దేవుని సముఖానికి రావటానికి అపవాదికి ఇష్టం లేదు. ఒకవేళ నువ్వు దేవుని సముఖానికి వచ్చావనుకో, దేవుని సన్నిధిలోకి వచ్చావనుకో, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తావు, దేవుడు తన వాక్కు ద్వారా వచ్చిన వారితో మాట్లాడతారు, మనం పశ్చాత్తాపడతాం, పాపాన్ని ఒప్పుకుంటాం, దేవునితో తిరుగుతాం, అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని దేవుని యొక్క సన్నిధానానికి అపవాది నడిపించదు, అడ్డుకట్టేసింది. ఎప్పుడైతే నువ్వు ఆ అడ్డుకట్టను తొక్కివేసి ఆ అడ్డుకట్టను దాటుకొని దేవుని సముఖంలోకి వచ్చావో అపవాది కట్టిన కట్లన్నీ కూడా ఒక్కొక్కటిగా తెగిపోయి ఆమేన్. నీవు, నీ కుటుంబము స్వతంత్రులు అవుతారు యేసు నామంలో. ఆమేన్. పేతురు సంఖ్యలతో బంధించబడితే సంఖ్యలు అవంతటికి అవే ఊడిపడిపోయాయంట. పేతుర్ని తీసుకొని ఆ దూత వెలుపలికి వచ్చింది. అప్పుడు దూత అతనితో నువ్వు నడువు. వెలుపలికి వచ్చేసిన తర్వాత పేతురు అనుకుంటున్నాడు ఇది కళ అనుకుంటున్నాడు. పేతురు నిజంగా జరగలేదు, ఇది కళ ఏమో అనుకుంటున్నాడు. మనం కూడా అనుకుంటాం మంచి కళలు వస్తే మన జీవితం బాగుపడినట్టు, మన యొక్క కుటుంబం బాగుపడినట్టు, మనం మంచి అభివృద్ధిలోకి వచ్చినట్టు కళలు వస్తే మనం ఇది ఏడు జరిగితేలే, ఇది కళ అని మనం అనుకుంటాం. ఇది కళ అనుకుంటాం. దేవుడు అంటున్నాడు నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా శక్తి గల సమర్థుడు యేసు ప్రభువారు. నీ మూలంగా ఆయనకు ఘనత కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ మూలంగా అంటే నీవు దేవుని కార్యాలు పొందుకొని దేవుని స్తుతించడం వల్ల దేవునికి ఘనత కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ హల్లెలూయా. చెరసాల్లో ఉన్న పేతురు ఏ విధంగా అయితే విడిపించబడ్డాడో యేసు సర్వశక్తి గల నామంలో ఈ రాత్రి కాల సమయంలో మీరు ఎటువంటి సమస్యతో ఉన్నా, అనారోగ్యం అనే సమస్య, అప్పులనే సమస్య, చెడు అలవాట్లనే సమస్య, ఇంకా అనేక రకమైన దురలవాట్లనే సమస్య, ఏ సమస్యతో ఉన్నా సరే యేసు ప్రభువారి సన్నిధిలోకి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడితే యేసు ప్రభువారు ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రమో త్రోసివేసే దేవుడు. ఇక్కడ చెరసాల్లో ఉన్న పేతురిని దేవుడు విడిపించాడు. ఆ రాత్రే తెల్లారితే పేతురికి మరణశిక్ష విధించాల్సింది పోయి పేతురిని భూదిగంతాల వరకు సాక్షిగా నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ సమస్య అయితే మిమ్మల్ని పడగొట్టాలని మీరు భయపడుతున్నారో, ఈ సమస్య వల్ల నేను పడిపోతానేమో, ఈ సమస్య వల్ల నేను అంతరించిపోతానేమో, ఈ సమస్య వల్ల నేను కృంగిపోతానేమో, ఈ సమస్య వల్ల నా జీవితం ముగించబడితేమని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీకు ఇచ్చిన ఆయుషంత కాలము నీవు ఈ భూమి మీద నివసించి దేవుని చిత్తాన్ని చేసి దేవుని యొద్దకు వెళ్తావు యేసు నామములో. ఆమేన్.
ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం, అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి బలమైన యేసయ్య బలమైన సన్నిధి, ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉన్నది. ఆయన ఈ రాత్రికాల సమయంలో మన జీవితాల్లో కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లోకం చూస్తుంటే భయంకరమైన పరిస్థితిలో లోకం ఉంది. ఇంకా నువ్వు ఆ పాపంలో, ఇంకా నువ్వు ఆ చీకట్లో, ఆ దురలవాట్లలో, ఆ చెడు అలవాట్లలో నువ్వు జీవిస్తున్నావేమో. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోక ప్రియమైన సహోదరి సహోదరుడా. మళ్ళీ అవకాశం వస్తుందో రాదో నాకైతే తెలియదు. మళ్ళీ మీ మధ్యకు నాకు ఎప్పుడు వస్తానో నాకు కూడా తెలియదు. ఈ అవకాశాన్ని నువ్వు చేజార్చుకుంటే గనక, ఏశావు ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడిచినా సరే ఏమీ దొరకలేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు దేవుని తట్టు తిరిగి, అయ్యా నా జీవితాన్ని కట్టయ్యా, నా బ్రతుకును కట్టయ్యా, నా కుటుంబాన్ని కట్టయ్యా, నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా, నన్ను నీతిమంతునిగా మార్చయ్యా, అయ్యా నా హృదయాన్ని బాగు చేయ ప్రభా, నా పరిస్థితిని బాగు చేయ ప్రభా అని అంటే ఆయన నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా, నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నీ నమ్మి ఉన్న యేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నీ నమ్మి ఉన్న యేసయ్యా. నిన్నే నీ నమ్ముకున్నాను, వంటి వారు వేరయ్యా, నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ, నిందలు అవమానాలు సహించుకుంటూ, నీ రెక్కల నీడనే ఆశ్రయించినాను, నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. దాసుడు తన యజమానుని చేకర్పించినట్టు, దాసురాలు తన యజమానురాలు చేకర్పించినట్టు, మనము మన దేవుడైన యెహోవా తట్టు చూస్తే ఆయన తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేయగల సమర్థుడు. అలాగే ప్రార్థనాపూర్వకంగా ఉందాం, అలాగే ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దైవ సేవకు ప్రార్థనలోకి నడిపిస్తాం.